ఇప్పించేదాన్ని కూడా ట్రంప్ ఎఫెక్ట్ ఏపీలోకి ఆక్వా రంగంపై పెను ప్రభావం పడిందన్నారు 20 సూత్రాలు కమిటీ చైర్మన్ లంకా దినకర్. ఏపీ నుంచి అమెరికాకు 52.53% రొయ్యల ఎగుమతి అవుతుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం జరిపారు. ట్రంప్ 26% సుంకం విధించడం వల్ల రైతులపై ఎంత ప్రభావం పడుతుందో చర్చించామని తెలిపారు. ప్రస్తుతం తాత్కాలిక ఉపశమనంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం 90 రోజుల పాటు నిలిపివేశారని, ఆ తర్వాత ఏ విధంగా ఉంటుందో తెలియదన్నారు. ఇచ్చేసిన అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యమైనటువంటి వ్యాపార కేంద్రంగా ఉంది. దాని మీద ఆధారపడి జీవించేటటువంటి వాడు ఆక్వా సాగు చేసే వాళ్ళు ఉన్నారు, ఆక్వా పరిశ్రమలు ప్రాసెసింగ్ సెంటర్స్ లాగా చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, సీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం 26% సుంకానికి సంబంధించి ఉన్నటువంటి అంశంలో ఏ విధంగా ప్రభావం ఉంటుంది, ఈ ప్రాంతం నుంచి ఉత్పత్తి అయ్యే దానిలో ఎంత వరకు అమెరికాకి వెళ్తుంది అనేటటువంటి దాని మీద సమీక్ష చేయటం జరిగింది. ఇక్కడ ఏదైతే ఆక్వా ఉత్పత్తి అవుతుందో ఉత్పత్తి అయిన దానిలో 53.52% అమెరికాకి వెళ్తుంది. అంటే అతి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఈ ప్రాంతంలో అమెరికాకి సంబంధించి ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయ ప్రభావం ఉంది అనేటటువంటి. అయితే ఇప్పుడు తాత్కాలిక ఉపశమనం 90 రోజుల వరకు దానికి సంబంధించిన నిర్ణయాన్ని ఆపారు. 90 రోజుల